హలో ఆల్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు చైత్రి స్టోరీస్. సో ఫస్ట్గా ఏంటంటే, నాకు ఈ న్యూ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ దిస్ న్యూ జర్నీ. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే, మేము చేసిన ఒక అడ్వెంచర్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో 2 years బ్యాక్ మేము రోడ్ ట్రిప్ చేసామన్నమాట. సో దట్ ఈస్ లైక్ ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ అడ్వెంచర్ ఇన్ అవర్ లైఫ్. సో ఐ వుడ్ లైక్ టు షేర్ డీటెయిల్స్ అబౌట్ ఇట్. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. మేము రోడ్ ట్రిప్ని February 20th, 2022లో స్టార్ట్ చేసాము. అండ్ ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నామంటే, ఇన్ని డేస్ అట్లా ఏమనుకోలేదు. సో ఎన్ని డేస్ చేయగలితే అన్ని డేస్ చేసేసి రిటర్న్ వద్దాము. లైక్ ఎప్పుడైనా మధ్యలో ఇంటికి వెళ్ళిపోవాలి, లైక్ హోమ్ సిక్ ఫీల్ అయినా, లైక్ ఇంకా డిప్రెసివ్గా అట్లా లోగా ఎట్లా ఫీల్ అయినా, లైక్ మేనేజ్ చేసుకోలేకపోయినా వర్క్ అండ్ ట్రావెల్ వచ్చేద్దాం అనుకున్నాము. బట్ లక్కీలీ మేము 85 days చేయగలిగాం అనమాట. ఆ తర్వాత కూడా కాకపోతే ఏంటంటే, నాకు ఇండియా ట్రిప్ ఉందనమాట. బికాజ్ మా సిస్టర్ డెలివరీ ఉంది అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది. సో నేను ఇండియా వెళ్ళాలి కాబట్టి సో మేము బ్యాక్ అయిపోయాము. అండ్ ఇంకా మాకు ఇంకోటి ఏంటి అంటే, అప్పుడే మేము మా అపార్ట్మెంట్ లీజ్ అయిపోతుంది. సో ఏంటి ఇంకా అదొక బెనిఫిట్. అండ్ అప్పుడు కోవిడ్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉన్నాయి కదా. సో ఈ 2 benefitsని మేము బాగా యూటిలైజ్ చేసాం, గట్టిగా వాడేసాం అనమాట. సో ఏంటి, అపార్ట్మెంట్ వెకేట్ చేయాలి కదా. సో అపార్ట్మెంట్ వెకేట్ చేయడానికి సో అప్పుడు మా దగ్గర కొంచెం బాగానే సామాన్లు ఉన్నాయి. సో అవన్నీ ఎక్కడ పెట్టాలి ఏంటి అట్లా అప్పుడు స్టోరేజెస్ ఉంటాయి. సో అది పర్ మంత్ $80-90 సంథింగ్ ఉండేదన్నమాట. మేము అలా పెట్టడం వల్ల మాకు రెంట్ అండ్ పవర్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు, వాటర్ బిల్ ఇవన్నీ సేవ్ అయ్యాయి. సో ఆ మంత్లీ బిల్స్ సేవ్ అవ్వటం వల్ల ఏంటంటే, ఆ మనీ ఏంటంటే టువర్డ్స్ రోడ్ ట్రిప్ మేము యూజ్ చేసుకున్నాం అనమాట. ప్యాకింగ్ యాజ్ యూజువల్గా లైక్ మన ఎవ్రీ ట్రిప్ లాగానే లైక్ క్లోత్స్, చందు ఒక చెకిన్ బ్యాగ్లో, నేను ఒక చెకిన్ బ్యాగ్లో లైక్ 2 చెకిన్ బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాము. అండ్ ఇంకా మా ఎసెన్షియల్స్, మా రెస్ట్ రూమ్ ఎసెన్షియల్స్ అవన్నీ ప్యాక్ చేసుకున్నాము. అండ్ లాండ్రీ బ్యాగ్ అవి కూడా. సో దాని తర్వాత అనదర్ ఎసెన్షియల్ ఏంటంటే వర్క్ ఎసెన్షియల్. సో వర్క్ రిలేటెడ్. సో దానికోసం లైక్ ల్యాప్టాప్స్, ఛార్జర్స్ అండ్ ఒక మానిటర్ పెట్టుకున్నాము. సో ఇంకా ఏంటి అంటే, లైక్ ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైనా సిచ్యుయేషన్లో అవసరం అవుతుంది అనుకున్నప్పుడు మేము ఏంటంటే ఇది పవర్ బ్యాంక్ తీసుకున్నాం అనమాట. సో దీంతో మనం ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లైట్స్ లాగా పెట్టుకోవచ్చు. సో చాలా వాటికి యూజ్ అవుతుంది ఇది. సో ఇది బాగానే యూజ్ అయింది మాకు. సో ఇది తీసుకున్నాము. అండ్ వైఫై కోసము లైక్ ఇది తీసుకున్నాం అనమాట. అంటే హోటల్లో మేము స్టే చేసే దగ్గర వైఫై ఉంటుంది. బట్ ఇన్ కేస్ మేము అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఏమైనా కావాలి అనుకున్నా, లైక్ సిగ్నల్ స్ట్రెంత్లో ఉన్న ఉంటుంది కదా అని చెప్పి మేము ఈ వెరైజాన్ హాట్స్పాట్ని తీసుకున్నాం అనమాట. బట్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్. సో ఒకవేళ క్యాంపింగ్ చేస్తే అన్నట్లు మాకు క్యాంపింగ్ది ఉంది కిట్. ఆ క్యాంపింగ్ కిట్ అండ్ 2 బీచ్ చైర్స్ ఇవి పెట్టుకున్నాము. అండ్ కమింగ్ టు మెయిన్గా ఫుడ్ మేమే కుక్ చేసుకుందామని డిసైడ్ అయ్యామన్నమాట. సో దానికోసం ప్రెప్ చేసుకున్నాం. సో ఎక్కడ వెళ్ళినా యూజ్ అయ్యేలాగా, లైక్ ఎక్కడ వెళ్ళినా మనకు పవర్ ఉంటుంది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని మేము ఎలక్ట్రానిక్ కుక్కర్ అండ్ ఇన్స్టాపాట్ ఒకటి తీసుకున్నాము. సో రైస్ అండ్ కర్రీ కుక్ చేసుకోవడానికి, లేదా సమ్ టైమ్స్ లైక్ 1 pot ఐటమ్స్ కుక్ చేసుకోవడానికి. సో బేసిక్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ లైక్ ఏంటంటే పోపు దినుసులు, చిల్లీ పౌడర్, సాల్ట్, సంథింగ్ గరం మసాలా, లైక్ ఇట్లా ఆయిల్, ఇవన్నీ ఒక చిన్న డబ్బాస్లో అట్లా తీసుకొని పెట్టుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాపింగ్ బోర్డు, నైఫ్ ఇవి పెట్టుకున్నాం అనమాట, బేసిక్ స్టఫ్. సో ఇంకా రైస్ బ్యాగ్, ఇంకా మామూలుగా ఆనియన్స్, చిల్లీస్ ఇట్లాంటివన్నీ ఇంకా ఆన్ ద వేలో కొనుక్కునే వాళ్ళము. సో మేము మామూలుగా అయితే HEB, క్రోగర్, వాల్మార్ట్ అట్లా ఉంటాయి. అండ్ కొంచెం మేము వెళ్ళిన ప్లేసెస్లో ఎక్కువగా వీసా సేఫే అనమాట. సో మేము అక్కడ ఎక్కువ షాప్ చేసాము. సో అట్లా మేము ఫుడ్ ఐటమ్స్ని బ్యాలెన్స్ చేసుకున్నాము. సో ఇంకా ప్యాకింగ్ వచ్చేసరికి సో ఇట్స్ మొత్తం అన్నీ ప్యాక్ చేసేసి 2 చెకిన్ బ్యాగ్స్ అండ్ ఇంకా మానిటర్ అండ్ క్యాంపింగ్ కిట్ ఇవన్నీ ఇంకా మేము ఎట్లా ప్యాక్ చేసామంటే, మాది సిడాన్ కియా కార్ ఆప్టిమా. సో మేము బ్యాక్ సీట్ ఫోల్డ్ చేసేసి చేసేసిన తర్వాత మొత్తము సర్దేశామన్నమాట. సో దిస్ ఇస్ హౌ ద కార్ లుక్స్. యా, మేము ఎప్పుడు ఎలా టైమింగ్స్ ఏంటి, ఎట్లా ట్రావెల్ చేసాము, మా డే ఎట్లా ఉండేది అంటే, మేము కమింగ్ టు వీకెండ్స్కి వస్తే మేము మార్నింగ్ 7:30-8 నుంచి ఇంకా సన్సెట్ అయ్యేదాకా మేము ఇంటికి వెళ్ళేవాళ్ళం కాదు. సన్సెట్ అయ్యాకే వెళ్ళే వాళ్ళం అనమాట. సో అండ్ ఇంకోటి ఏంటి అంటే, లైక్ వీక్ డేస్లో కూడా మేము తిరిగాము. ఎట్లా అంటే, మేము వెళ్ళింది మొత్తము లైక్ మేము రోడ్ ట్రిప్ చేసింది మౌంటైన్ జోన్ అండ్ పసిఫిక్ జోన్. మా వర్క్ అవర్స్ ఏంటంటే CST కాబట్టి మేము అక్కడ ఎర్లీగానే లాగ్ ఆఫ్ అయ్యేవాళ్ళము. మౌంటైన్లో 3కి,
లైక్ పసిఫిక్లో 2కి అట్లా లాగ్ ఆఫ్ అయ్యేవాళ్ళము. సో మాకు ఈవినింగ్ అంతా మాకు ఉండేది కాబట్టి టైం వెళ్ళే వాళ్ళము. అండ్ హోటల్సే బుక్ చేసుకున్నాము. కపుల్ ఆఫ్ టైమ్సే ఎయిర్బిఎంబి వర్కౌట్ అయ్యింది. సో హోటల్స్ బుక్ చేసుకున్నప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయిన హోటల్సే చేసేసుకునే వాళ్ళము. సో బై దట్ లైక్ మనం మనీ అండ్ టైం సేవ్ చేసుకుంటాం అనమాట. సో అది ఇంకా ఆ టైంలో వర్క్ చేసుకుంటాం కాబట్టి బయటకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది లేకుండా సో అట్లా ప్లాన్ చేసాము. అండ్ వీక్ డేస్లో ఏంటంటే కుకింగ్ చేసేసుకునే వాళ్ళము. వీకెండ్స్ అయితే మేము బయటే తినేవాళ్ళము. ఇంకా వీక్ డేస్లో అక్కడున్న దగ్గర ప్లేస్లో 1 or 2 hours వెళ్ళి వచ్చే ప్లేసెస్ అట్లా కవర్ చేసేవాళ్ళము. అండ్ వీకెండ్స్ ఏంటి అంటే సండే హాఫ్ డే నుంచి ఇంకా వేరే ప్లేస్కి ట్రావెల్ అవ్వటం అట్లాగా చేసేవాళ్ళము. ఇన్ కేస్ ఒక్కొక్కసారి ఏంటంటే మేము ఫ్రైడే చెక్అవుట్ చేయాలి, లైక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వీక్ చెక్అవుట్ చేయాలి అంటే కనుక బేసిక్గా చెక్అవుట్ టైం 11. కానీ మా వర్క్స్ అవ్వవు కదా, మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసేవాళ్ళము. కొంతమంది ఏంటంటే లైక్ $20-30 అట్లా తీసుకొని 2 దాకా అట్లా ఎక్స్టెండ్ చేసేవాళ్ళు. కొంతమంది ఏంటంటే ఒప్పుకునే వాళ్ళు కాదు. సో అలాంటి సిచ్యుయేషన్లో ఇందాక నేను చూపించాను కదా పవర్ బ్యాంక్ అని, అంటే ఇన్ కేస్ ల్యాప్టాప్లో ఛార్జింగ్ అయిపోతే సో అట్లా యూజ్ అయ్యేది, ఆ వైఫై రౌటర్ యూజ్ అయ్యేది అనమాట. సో దట్ ఈస్ హౌ లైక్ మేము వర్క్ని ట్రావెల్ని బ్యాలెన్స్ చేసాము. సో 9 states టచ్ చేసాము, 7 states కవర్ చేసాం అనమాట. సో ఆ 7 states ఏంటంటే న్యూ మెక్సికో, అరిజోనా, నెవాడా, కాలిఫోర్నియా, ఐదాహో, వైమింగ్ అండ్ దెన్ యూటా అండ్ వి బ్యాక్ టు టెక్సస్. సో మొత్తం టోటల్గా చూసుకుంటే మా ఎక్స్పెన్సెస్ ఎంత అంటే లైక్ స్టే అండ్ గ్యాస్కి 9,000 అండ్ ఫుడ్ రిమైనింగ్ టికెట్స్ ఇంకా జస్ట్ మిస్లేనియస్ ఇంకా వాటన్నిటికీ ఏమో మాకు 4,000 దాకా అయ్యాయి. 13,000లో కంప్లీట్ చేసాము. సో మాకైతే బెటర్ అని అనిపించింది, ఎందుకంటే మేము విడిగా అట్లా వెళ్ళి చూడాలి అంటే ఇంకా ఎక్కువ అవుతుంది అని అనిపించింది. సో కార్ ఏంటంటే హోల్ రోడ్ ట్రిప్ ఫినిష్ అయ్యేసరికి మేము రోడ్ ట్రిప్లో 13,000 miles తిరిగామన్నమాట. లైక్ టైమింగ్స్ అట్లా కొంచెం ఫ్లెక్సిబుల్గా మాకు నచ్చినట్టు ట్రావెల్ చేయడానికి, ఫుడ్ ఒకవేళ ఒక 1 hour 2 hours లేట్ అయినా సో ఇవన్నీ ఏంటంటే లైక్ మాకు కిడ్స్ లేకుండా ట్రావెల్ చేసాం కదా, సో పాసిబుల్ అయింది. సో కిడ్స్ ఉన్న వాళ్ళకి అట్లా కొంచెం కష్టం అవుతుంది. సో నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే సో ఏ స్టేట్లో ఏ పాయింట్స్ కవర్ చేసాము, ఏవి కవర్ చేయలేదు అనేది చెప్తాను. సో ఐ హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ విల్ మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.